పసిఫిక్ మహాసముద్రంలో 3 చేపలు విహారానికి బయలుదేరాయి. అనుకోని ఘటన అయితే జరిగింది వారి విహారంలో. ఒక షార్క్ అయితే వచ్చి ఆ విహారంలో చేరింది. తర్వాత ఆ 3 చేపలకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా చూడండి. కూడా ఇలా మొబైల్ ఫోన్‌లో ఈజీగా సముద్ర జీవుల యానిమేషన్ వీడియో చేయొచ్చనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ చేయండి. ముందైతే యానిమేషన్ చేయడానికి మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే కావాలి కాబట్టి ప్లే స్టోర్‌లోకి అయితే వెళ్ళి ప్లే స్టోర్ సెర్చ్‌లో ఇలా టైప్ చేయాలి. VRABYSS అని టైప్ చేస్తే ఒక యాప్ అయితే రావడం కనబడుతుంది. ఆ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. ఈ యాప్ ఇన్‌స్టాల్ అయ్యేలోపు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మొబైల్ ఫోన్‌లో ఈజీగానే ఇన్‌స్టాల్ అయిపోయింది ఈ యాప్. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. లోడింగ్ అని అయితే వచ్చి అక్కడ కోరల్ అని అయితే ఉంటుంది. అక్కడ ఆరో మార్క్‌లు చూసినట్టుగా అక్కడ క్లిక్ చేసిన తర్వాత టచ్ మోడ్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ఇలా రావడం కనబడుతుంది. మనకి యానిమేషన్ తగ్గట్టుగా సీన్ అయితే స్క్రీన్ రికార్డ్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రికార్డింగ్‌ని బ్యాక్‌గ్రౌండ్ కింద యూజ్ చేసి రికార్డింగ్‌ని మన యానిమేషన్‌లో బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళా ప్లే స్టోర్‌లోకి అయితే వెళ్ళి ప్లే స్టోర్‌లో యానిమల్ పోజింగ్ అని అయితే సెట్ చేయాలి. యానిమల్ పోజింగ్ అని సెట్ చేస్తే మనకైతే ఒక యాప్ అయితే వస్తుందనమాట. 1 ఎంబీతో అయితే ఉండి. ఆ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసి యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందనమాట. యాప్ ఓపెన్ చేసి ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే నేను అక్కడ ఆరో మార్కులు చూపించినట్టు యాడ్ అని అయితే ఒక ప్లస్ అయితే ఉంటుంది. ప్లస్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా యానిమల్స్ అయితే అక్కడ వస్తాయి. మనం అండర్ వాటర్ ఫిష్ యానిమేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి వాటర్‌లో ఉండే జీవులంటే ఫిష్‌లు, షార్కులు, ఆక్టోపస్‌లు సముద్రంలో బతికే జీవులు కావాలనమాట. మన యానిమేషన్ వీడియో చేయడానికి మనకైతే ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. అందులో ఫిష్ క్యారెక్టర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆరో మార్కులో చూపించినట్టయితే టిక్ చేస్తాము. టిక్ చేసి మళ్ళా ఆరో మార్కులు చూపించినట్టయితే సెలెక్ట్ బోల్ మీద క్లిక్ చేస్తే యానిమేట్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే గ్రీన్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన అప్లై మీద క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ అయితే గ్రీన్ స్క్రీన్‌లోకి అయితే వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయాక మనకైతే నేను అక్కడ బాక్స్‌లో చూపించినట్టయితే కెమెరా యాంగిల్ మనం సెలెక్ట్ చేసుకున్న యానిమల్ సైజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం అక్కడ ఆరో చూసినట్టయితే అక్కడ ఒక ఐ బటన్ అయితే కనబడుతుంది కదా! ఆ ఐ బటన్ ఆన్ చేసుకుంటే మనకి యాప్‌లో ఉన్న బటన్స్ అన్నీ కనబడకుండా పోతాయన్నమాట. అప్పుడు మన స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. మళ్ళా చేంజ్ కూడా చేసుకోవచ్చు. నేను అక్కడ ఆరో మార్కులు చూపించినట్టు మీరు అక్కడ చేంజ్ మీద నొక్కి వేరే యానిమల్ ఏదైనా కూడా మనం ముందు సెలెక్ట్ చేసుకున్న దాంతో రీప్లేస్ కూడా చేయొచ్చనమాట. ఇక్కడ మనం డిలీట్ కూడా చేయవచ్చు. ఎట్ ఏ టైమ్‌లో ఎక్కువ యానిమల్స్‌ని కూడా గ్రీన్ స్క్రీన్‌లో పెట్టి మనం స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఆల్రెడీ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే ఓ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. మనం అయితే బ్యాక్‌గ్రౌండ్ స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాం. అలాగే యానిమల్ పోజింగ్‌లో మనకు కావాల్సిన స్క్రీన్ రికార్డింగ్స్ కూడా చేసుకున్నాం అనమాట. పోజెస్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే కైన్మాస్టర్ ఓపెన్ చేసి మనం ఫస్ట్ వీఆర్ఏబిఎస్‌లో స్క్రీన్ రికార్డ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్‌ని అయితే జూమ్ చేసుకొని మనకు నచ్చినట్టయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళా నేను ఆరో మార్కులు చూపించినట్టు లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళా మీడియం మీద క్లిక్ చేస్తే మళ్ళా మనం యానిమల్ పోజింగ్‌లో స్క్రీన్ రికార్డ్ ద్వారా రికార్డ్ చేసుకున్న వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి అవి అయితే ఇందులోకైతే ఇంపోర్ట్ చేసుకొని అక్కడైతే క్రోమా కీ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కైన్మాస్టర్‌లో. ఆ క్రోమా కీ ఆప్షన్ మీద అయితే నొక్కి ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే మనకైతే కొన్ని పర్సెంటేజ్ అయితే కనబడుతుందనమాట. అంటే గ్రీన్ స్క్రీన్‌ని ఎంత సైజ్ అయితే ఉంచుకోవాలి, ఎంత సైజ్ అయితే రిమూవ్ చేయాలని. మీ ఇష్టం బట్టి మీరైతే పర్సెంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 51% అలాగే 49% అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే క్రాపింగ్‌లోకి అయితే వెళ్ళి ఒక ఐ బటన్ అయితే వస్తుంది కదా! ఐ బటన్ అయితే మనం క్రాపింగ్‌లో అయితే ఈజీగా రిమూవ్ చేసుకొని మనకైతే తీసుకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టుగా ఆ యానిమల్స్ అయితే ఏ పొజిషన్‌లో అయితే ఉండాలనుకుంటున్నామో ఆ పొజిషన్‌లో అయితే మనం సెట్ చేసుకొని ఒకసారి కైన్మాస్టర్‌లో అయితే ప్రివ్యూ అయితే చూసుకోవచ్చనమాట. వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళా యానిమేషన్ అయితే ఇదైతే చాలా క్రూషియల్ పార్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంపోర్ట్ చేసుకొని మళ్ళా క్రోమా కీలో ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి గ్రీన్ స్క్రీన్ అయితే తీసి క్రాపింగ్‌లో ఐ బటన్ అయితే తీసేసి నేను అక్కడ యారో మార్క్ చూపించినట్టయితే క్రాపింగ్ మీద క్లిక్ చేస్తే మనం అయితే బాగా క్రాప్ చేసుకున్న తర్వాత అయితే మనకి యానిమల్స్ ఈజీ అయితే ఎంత సైజ్ అయితే కావాలనుకున్నామో అంత సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నేను అక్కడ యారో మార్క్‌లు చూపించినట్టయితే అక్కడ ఒక యానిమేట్ కీ అయితే ఉంటుంది. ఆ కీ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడైతే మనం వీడియో అయితే డ్రాగ్ చేసుకొని
మనకి ఏ పాయింట్ దాకా లాస్ట్ యానిమేట్ అవ్వాలనుకుంటున్నామో ఒక పాయింట్ దగ్గర ప్లస్ అయితే సెలెక్ట్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న ఫిషెస్ని అయితే డ్రాగ్ చేయాలన్నమాట. లాస్ట్ పొజిషన్ అయితే ఎక్కడికైతే ఉండాలో డ్రాగ్ చేసి యానిమేషన్లో అక్కడైతే నేను ఆర్మల్ అయితే టిక్ చేసి ఒకసారి ప్రివ్యూ చెక్ చేస్తే నిజంగా అయితే చేపలు అయితే ఈదుతున్నట్టయితే యానిమేషన్ అయితే చాలా బాగా అవుతుందన్నమాట మొబైల్ ఫోన్లో. మీరైతే ఈ స్టెప్స్ అయితే పాటించండి. మీకు కనుక ఏమన్నా డౌట్స్ అయితే ఉంటాయని కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీరంతా ఇలాగ యానిమేషన్ కంప్లీట్ అయిపోయాక వాయిస్ ఓవర్ అయితే యూస్ చేసి మీ యానిమేషన్ వీడియో అయితే మీరు బాగా చేయగలచ్చు మొబైల్ ఫోన్లో. నా యానిమేషన్ వీడియో అయితే ఫైనల్ క్లిప్ అయితే ఇలా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో 3 చేపలు ఎంతో స్నేహంగా అయితే ఉండేవి. అవైతే చాలా కాలం తర్వాత కలుసుకున్నాయి ఒక ప్రదేశంలో. కలుసుకున్న తర్వాత అవైతే అనుకున్నాయి, మర్నాడు రేపు పొద్దున మనం సముద్రంలోని నాచు మొక్కల దగ్గరికైతే వెళ్దాము. అవైతే చాలా తీయగా ఉంటాయని అయితే ఆ చేపలైతే అనుకున్నాయి. అందులో ఓ చేప అక్కడ క్రూర జంతువులు ఉంటాయని నేను రానని అయితే చెప్పింది. ఆ 2 చేపలు ఆ చిన్న చేపనైతే సముదాయించి ఆ ప్రదేశానికైతే తీసుకెళ్ళాయి. ఆ ప్రదేశం కొంచెంసేపట్లో చేరుకుంటాయి అనగా అక్కడ ఒక ఆక్టోపస్‌ని అయితే అవి చూసాయి. అవి చూసి అయితే ఆ ఆక్టోపస్‌ని చూసి అయితే భయపడిపోయాయి. కానీ ఆ ఆక్టోపస్ వాటి దగ్గరికి ప్రేమగా అయితే వచ్చి, మీరు ఇక్కడి నుంచి ఎదరికి వెళ్ళొద్దు. ఎదర చాలా ప్రమాదాలు ఉన్నాయి. మీ ప్రాణానికి హానికరమని ఎంత నచ్చచెప్పినా వినకుండా ఆ చేపలైతే తమ ప్రయాణాన్ని అయితే కొనసాగించాయి. కొంతసేపటి తర్వాత ఆ 3 చేపలు ఒక అతిపెద్ద భయానకమైన షార్క్‌ని అయితే చూసాయి. షార్క్‌ని చూసి అయితే ఆ 3 చేపలు ఎంతో వేగంగా అయితే ఈదుతున్నాయి. కానీ ఆ షార్క్ అయితే గబాల్న 3 చేపల్ని చూసి పరిగెత్తి వెంబడించి ఆ 3 చేపల్ని గబగబా అయితే తినేసిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి.